సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మనం 20వ నాయనారు తిరునావుక్కరసు నాయనార్ అనే నాయనారు యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం. ఈ చరిత్ర రెండు కథాంశాలుగా ఉంది. ఇద్దరు భక్తుల యొక్క చరిత్రని ఒక చరిత్రలో మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఇందులో తిరువామూరు అనే గ్రామంలో పొగళనారు మదినియార్ అనే ఇద్దరు ఆదర్శ దంపతులు ఉన్నారు. వీరికి తిలకవతి అనే కుమార్తె, మరుళ్ నీకియార్ అనే కుమారుడు ఉన్నారు. ఈ మరుళ్ నీకియార్ బాల్యంలోనే సకల విద్యలను కూడా అభ్యసించి పండితుల యొక్క ప్రశంసలను అందుకున్నాడు. తిలకవతికి 12 సంవత్సరాలు ప్రాయం రాగానే, అంటే ఇదివరకు రజస్వలాత్ పూర్వమే వివాహం చేసేవారు కాబట్టి ఆమెకి పెండ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఆయన పరమశివభక్తుడైన వాడికి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. ఆ కారణం చేత శివభక్తుడు రాజుగారి దళపతి అయిన కలిప్పగయ్యార్ అనే యువకుడు ముందుకు వచ్చేట ఆవిడ చేసుకోవడానికి. అంటే ఈ ఎవరికి ఇవ్వాలని నిశ్చయించుకున్నారో ఆయా గుణగణాలని బంధువులకి చెప్పి అలాంటి యువకుడు ఎక్కడైనా ఉంటే చూడండి అని చెప్తూ ఉంటారు. మనం కూడా సంబంధాలు వెతికేటప్పుడు మాకు ఇలాంటి వాడు కావాలండి, లేదా ఇలాంటి అమ్మాయి కావాలండి అని 10 మందికి చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా విని ఈ యువకుడు ముందుకు వచ్చేట. అయితే పొగళనారు కూడా తన కుమార్తెను కలిప్పగయ్యారుకు ఇవ్వడానికి సమ్మతించాడు. వివాహానికి ముహూర్తం కూడా నిశ్చయింపబడింది. అయితే ఇంతలో ఉత్తర దిగ్భాగానికి చెందిన కొందరు రాజులు రాజ్యంపై దండయాత్ర జరపగా కలిప్పగయ్యారు వాళ్ళను ఎదుర్కోవడానికి ససైన్యంగా వెళ్ళేట. అయితే ఇక్కడ తిలకవతి తల్లిదండ్రులు అనతి కాలంలోనే వ్యాధిగ్రస్తులై మరణించారట పాపం. శత్రు సైనికులతో యుద్ధం చూస్తూ కలిప్పగయ్యారు కూడా వీరోచితంగా మరణించట. అయితే తీరని దుఃఖ సముద్రంలో మునిగిన ఈ తిలకవతి, మా తల్లిదండ్రులు నన్ను కలిప్పగయ్యారుకు ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు, అందువలన నేను కలిప్పగయ్యారికే సొంతము, వారు కూడా యుద్ధంలో మరణించారు కాబట్టి ఇక నాకు ఏ గత్యంతరం లేదు, నేను ఇంక ప్రాణత్యాగం చేసుకోవడం ఒకటే మిగిలింది అని చెప్పేసి చాలా బాధతోటి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసింది ఆవిడ. అయితే అప్పుడు తమ్ముడైన మరుళ్ నీకియార్ తన సోదరి కాళ్ళ మీద పడి, తల్లిదండ్రులను కోల్పోయి నిన్నే సర్వస్వం అని భావించి జీవిస్తున్నానమ్మా, నన్ను అనాథన చేసిపోవడం నీకు తగునా అని చెప్పేసి, నీవు ప్రాణత్యాగం చేస్తే నీకంటే ముందు నేనే నా ప్రాణాలను వదులుతా అని చెప్పేసి తమ్ముడు అక్కని పట్టుకుని బతిమాలాడు. అలా చెప్పగా తిలకవతి తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించి సోదరుణ్ణి పుత్రుడి సమానంగా భావిస్తూ పెంచుతూ వచ్చింది. అయితే కొన్నాళ్ళకి ఈ మత మార్పిడి బ్యాచ్ అప్పుడు కూడా ఉన్నారు. ఎప్పుడైతే కష్టాల్లో ఉంటారో, ఎప్పుడైతే మనకి ఏదైనా చేతికి కట్టు కనబడుతుందో, ఎప్పుడైతే కాలికి ఏదైనా కట్టు కనబడుతుందో, ఎప్పుడైనా అప్పుల్లో మునిగిపోయినప్పుడు వీళ్ళు మనకు వచ్చి మీకు మిరాకిల్ జరిగిపోతుంది, రాత్రి రాత్రి మీకు కష్టాలు పోతాయని చెప్పేసి బలహీన క్షణాల్లో మతాలు మారుస్తూ ఉంటారు. అలా మతాలు మార్చిన తర్వాత వాడు ఏమీ బాగుపడదు, కొన్నాళ్ళు ఏదో ఫీల్ అవుతాడు బాగుపడినట్టుగా, కానీ అతని కష్టాలు ఏ భగవంతుడు తీర్చడు. కారణం ఏంటి అంటే అతను మనకి కర్మ సిద్ధాంతం అని ఉంది. పూర్వార్జితమైన పుణ్యపాప విశేషాల చేతనే మనం సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాం. అంచేత అలాంటి కర్మ సిద్ధాంతాన్ని చెప్పిన ఏ ధర్మం అయితే ఉందో అదే ధర్మం భగవంతుని ఆరాధన చేస్తే ఆ కష్ట సుఖాలని చక్కగా అనుభవించవచ్చు, ఆనందంగా కష్టాన్ని కూడా అనుభవించే ధైర్యాన్ని ఇస్తాడు భగవంతుడు అని చెప్పేసి అది మన ధర్మంలో చెప్పబడింది. అంచేత ఎప్పుడైతే అతను వేరే ధర్మంలోకి వెళ్తాడో కష్టాన్ని ఓర్వలేక అతడు ఇంకా నాశనం అయిపోతాడు తప్ప బాగుపడిన దాఖలాలు ఉండవు. అలా చెప్తున్నారంటే దొంగ సాక్ష్యం కింద లెక్క. అదేవిధంగా వాళ్ళు కొంతమంది రియలైజ్ అయ్యి ఎక్స్ క్రిస్టియన్స్ అంటూ ఉంటాం మనం, అలాగా కొంతమంది ఇతర మతాల్లో వాళ్ళు మళ్ళీ గర్వాపస్ అయ్యి, అంటే తన స్వధర్మాన్ని తెలుసుకుని వాళ్ళు చేసిన తప్పుని దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ చక్కగా ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ స్వధర్మాన్ని గ్రహించి చక్కగా జీవిస్తూ ఉన్నారు. అంచేత అలాంటి వాళ్ళ గురించే ఇలాంటి కథ, ఈ ఈ చరిత్ర అంతా కూడా అలా జరిగిన ఒక యథార్థ చరిత్రే. అయితే అప్పుడు జైన మతం ఉండేది బాగాను.
బౌద్ధ మతము, జైన మతము విపరీతంగా ప్రభావం ఉండేది ఈ దేశంలో. ఆ సమయంలో జరిగిన కథాంశం మట్టిది. ఈ మరుల్నిక్యార్ జైన మతం చేత ఆకర్షింపబడి ఆ జైన బసదిలో చేరాడు. జైన మతానికి సంబంధించిన అన్ని గ్రంథాలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఇతర ప్రతిభా పాండిత్యాలకు అబ్బురపడిన జైన సన్యాసులు ఇతనికి ధర్మసేనుడు అనే బిరుదును కూడా ఇచ్చి పేరు పెట్టారు. బౌద్ధ భిక్షువులతో వాదించి జైన మతమే సర్వోత్కృష్టమైనదని చెప్పి నిరూపిస్తూ ఉండేవాడు ఈ ధర్మసేనుడు. బంధువులను కోల్పోయిన తిలకవతి చివరికి తమ్ముడు కూడా లేకపోవడం చేత ఇల్లు వదిలి తిరుక్కెడిల్ నదికి ఉత్తర దిశగా వెళ్ళి తిరువదిగై వీరవట్టానం అనే ఒక పవిత్ర క్షేత్రాన్ని ఆవాసంగా చేసుకుంది. అది శైవక్షేత్రం. అక్కడ వెలిసిన శివాలయం ముందు భాగంలో శుభ్రంగా ఊడ్చి పేడతో చగ్గాలికి ముగ్గులు తీర్చి, అలాగే మంచి సువాసన వచ్చే పుష్పాలని మాలలుగా కట్టి పరమేశ్వరుడికి సమర్పిస్తూ జీవితం అంతా కూడా స్వామి కైంకర్యం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేది. అప్పుడప్పుడు పాపం మరి బంధువులు గుర్తొస్తారు కదా. చివరికి బతికున్న తమ్ముడు కూడా తన దగ్గర లేడని చెప్పి బాధపడుతూ ఉండేది. ఈ బాధని గ్రహించిన పరమేశ్వరుడు ఒకరోజు తిలకవతి కలలో ప్రత్యక్షమయ్యి, నీవు విచారించగమ్మా, నీ తమ్ముడు పూర్వం నా కోసం తపస్సు చేసిన మహాభక్తుడు, కొంత కర్మ విశేషం చేత ఇతర మతాన్ని ఆకర్షింపబడ్డాడు, మళ్ళీ శివభక్తుడిగా నేను మారుస్తాను, కంగారు పడకని చెప్పి అంతర్ధానం అయ్యాడు. అది ఆ వార్త ఆవిడకి చాలా చక్కగా సంతోషం కలిగించేలా చేసింది. అయితే ఆ సమయంలోనే పరమేశ్వరుడు ఇక ఆ విషయాన్ని తను ఆచరించాలని చెప్పేసి అక్కడ ధర్మసేనుడికి శూల వ్యాధి సంప్రాప్తించేలా చేశాడు. ఆ వ్యాధి బాధను అతను సహించలేకపోయాడు. జైన సన్యాసులు ఎన్ని మందులు మాకులు వాడారు, వాళ్ళ మంత్రాలు వాళ్ళు వాడారు, అయినప్పటికీ కూడా ఈ ధర్మసేనుడు వ్యాధిని ఎవరు కూడా తగ్గించలేకపోయారు. ఆఖరికి ధర్మసేనుడు తన అక్కగారైన తిలకవతికి వెంటనే గుర్తొచ్చింది తిలకవతి. అయ్యో, పరమేశ్వరుడు యొక్క ఆ ధర్మంలో పుట్టి మనం పరమేశ్వరుని విడిచి ఇలాంటి అల్పమైన మతాలని మనం అవలంబిస్తూ వచ్చాం. అసలైన ధర్మం అక్కడ ధర్మసేనుడికి శూలవ్యాధి ఎప్పుడైతే సంప్రాప్తించిందో వ్యాధి బాధను అతను సహించలేకపోయాడు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తగ్గించలేకపోయారు. చివరికి ధర్మసేనుడికి అనిపించిందిట, అయ్యో, మనం ఈ ధర్మంలో పుట్టి ధర్మాన్ని మార్చుకుని పరధర్మాన్ని ఆశ్రయించాం. అందుకే పరధర్మో భయాపహ అంటాడు కృష్ణ పరమాత్మ. అన్యత అలాంటి భయంకరమైన పరిస్థితి మనకు ఏర్పడడానికి కారణం మన స్వధర్మాన్ని విడవడమే అని చెప్పేసి జ్ఞప్తికి వచ్చి వెంటనే తన వేషధారాన్ని వదిలేసి అక్కగారైన తిలకవతి దగ్గరికి వచ్చేట. అక్కగారు తన తమ్ముడిని చూసి, పరమేశ్వరుని కరుణాకటాక్షరాల చేత నీ వ్యాధి పూర్తిగా నయం అవుతుందని చెప్పి పవిత్రమైన పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి జపించమంది. అదేవిధంగా చక్కగా నుదుటిని విభూతి తీర్చింది. పరమేశ్వరుని అనుగ్రహం చేత అనతి కాలంలోనే ఆ మరుల్నిక్యార్ వ్యాధి పూర్తిగా తొలగిపోయిందట. పరమేశ్వరుడు మరుల్నిక్యార్ పాడిన పాటలకి చాలా సంతోషించేవట. ఇది మొదలుకొని నీవు తిరునావు కరసర్ అంటే శ్రీవాగీసుడు అని తెలుగులో అర్థం అనే పేరుతోటి ప్రసిద్ధి చెందుతావు అని చెప్పేసి ఆకాశవాణి రూపంలో ఆశీర్వదం చేసేట పరమేశ్వరుడు. అలాగే శివభక్తుడైన తిరునావుక్కరసర్ నాటి నుండి త్రికరణ శుద్ధిగా స్వామివారి యొక్క కైంకర్యంలో నిమగ్నమయ్యాట. శరీరం అంతా విభూది అలదుకున్నట్ట, రుద్రాక్షమాలను ధరించేట, స్వామిని హృదయంలో నిలుపుకున్నట్ట. చక్కటి తమిళంలో పరమేశ్వరుని స్తుతిస్తూ గీతాలను రాయడం కూడా ప్రారంభం చేసేట. శివాలయం చుట్టూ ఉన్న ముళ్ళ పొదలను, గడ్డి, రాళ్ళు, రప్పులు మొదలైన వాటిని తొలగించి శుభ్రం చేసే పనిలో నిమగ్నం అవుతూ ఉండేవాట. తిరుపొదరి పులియారులోని జైనులు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈయన మీద అక్కసు పెంచుకున్నారు. ఎందుకంటే ఎవరైనా రియలైజ్ అయ్యి మళ్ళీ స్వధర్మంలోకి వస్తే ఆ మత పెద్దకి అంటే పాస్టర్లకు కానీ లేదా ఆ మతాన్ని మార్చడానికి కారణమైన వాళ్ళకి కానీ చాలా బాధ అనిపించేస్తుంది. వచ్చే ఆదాయం పోయిందని పాస్టర్కి 10% పోయిందని అతని బాధ, అలాగే నేను మార్చిన వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడని వీడి బాధ. ఇలాగే అన్ని ధర్మాలలో కూడా సమస్య వస్తుంది. అవి ధర్మాలా అంటే మన ధర్మం ఒప్పుకున్న ధర్మాలు ఏం కాదు, వాళ్ళు ధర్మం అని భావిస్తున్న ధర్మాలు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అలాంటి బాధే అప్పుడు జైనులు కూడా పడ్డారు. ఏంటి, వీడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు, వాడు మళ్ళీ హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నాడు అని చెప్పేసి సహించలేకపోయారు. అయితే అందరూ కూడా ఒక చోటకి చేరి రాజుగారి దగ్గరికి వెళ్ళి అతని మీద మనం కంప్లైంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు భావించారు. ఆ తర్వాత రాజైన మహేంద్రవర్మ కూడా జైన మతాభిమాని, అతను కూడా జైన మతాన్ని అవలంబిస్తున్న రాజు. ఆ కారణం చేత వీళ్ళకి బలం ఎక్కువ.
వెంటనే జైన సన్యాసులందరూ కూడా అతనితోటి, రాజా, ధర్మసేనుడు మీరు ఏదైతే అనుసరిస్తూ వస్తున్న జైన మతం ఉందో దాన్ని బాగా నిందిస్తున్నాడు అని చెప్పేసి వారికి ఫిర్యాదు చేశారు. అయితే పల్లవ మహేంద్రవర్మ కోపావేశంతో తిరునావుక్కరసును బంధించి తీసుకురమ్మని చెప్పి అతన్ని మండుతున్న సున్నబట్టిలో వేస్తట. అయితే పరమేశ్వరుడు అనుగ్రహం కారణం చేత తిరునావుక్కరసుకి శరీరం వారం రోజులైనా కూడా చెక్కు చెదరలేదు. తర్వాత జైనులు తమ కోపాన్ని వదలక అతనికి విషాహారాన్ని తినిపించారట. ఆయన విషాన్ని పరమేశ్వరుడు ఆరగిస్తే ఆయనకి ఏమవ్వలేదు, ఆయన భక్తుడు కూడా ఏమవ్వదు. అందుచేతనే అతనికి కూడా ఏమవ్వలేదట. ఏనుగులతో తొక్కించడానికి ప్రయత్నం చేశారట. కానీ ఆ ఏనుగులు ఈయన్ని చూడగానే మహాభక్తుడు అని చెప్పి జంతువులు గ్రహించి, వీళ్ళు జంతువుల కన్నా హీనం, ఎందుకంటే మతాన్ని మతంగానే చూడాలి, ఈ మతాన్ని మతం ఎక్కేలా పిచ్చెక్కించుకుని దానికోసం అవతల వాళ్ళని చంపడానికి ప్రయత్నించే మతాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దారుణమైన మతాలన్నమాట. వాటి జోలికి మనం అసలు వినడానికి కూడా మనం ఎప్పుడు ఇష్టపడకూడదు ఆ మతాల గురించి. అంచేత వీడికి కూడా చూడండి చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు, కేవలం తన మతాన్ని నమ్మలేదనే ఉద్దేశంతో. అంచేత నడుముకి బండరాయి గట్టి సముద్రంలోకి విసిరేస్తే సముద్రుడు అతన్ని క్షేమంగా చేర్చేట. ఆ ఏనుగులేమో అతనికి దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోయేట. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉంటానని దృఢ నిశ్చయం గలవాడయ్యి ఆ తిరునావుక్కరసు చక్కగా భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉన్నట్ట. జైన ధర్మం అసత్యంతో ముడిపడి ఉందని గ్రహించి, అయ్యి బాబోయ్ ఇన్ని కష్టాలు పెట్టినా కూడా ఇతనిని ఏమీ చేయలేకపోయాం, అంచేత నిజమైన ధర్మం అదే మట అని చెప్పేసి ఇతను కూడా తెలుసుకున్నాడు పల్లవ చక్రవర్తి. ఆ కారణం చేత మహేంద్రవర్మ వెంటనే జైన మతాన్ని వదిలి శైవ మతాన్ని స్వీకరించాడు. అంతేకాదు తిరుప్పాదిరి పులియారులో ఉన్న జైన ఆలయాల్ని బసతులన్నీ కూడా నేల కూల్చేశాడు. ఇది అసత్యము, ఇది పైన మోక్షాన్ని చూపెడుతోంది తప్ప నిజమైన మోక్షాన్ని ఇది ఇవ్వదు అని నిజాన్ని తెలుసుకుని తిరువదిగైలో పరమేశ్వరునికి గుణపర ఈశ్వరం అనే దేవాలయాన్ని కూడా నిర్మించేట. ఆ తిరునావుక్కరసు అనేక శివాలయాలు దర్శించి ఆయా పవిత్ర క్షేత్రాలని భక్తితో కీర్తిస్తూ ఉండేవట. తిరునావుక్కరసు శ్రీర్కాళి వస్తున్న విషయం జ్ఞానసంబంధానికి తెలిసిన. జ్ఞానసంబంధారు కూడా ఒక నాయనారు. ఆయన అతి చిన్న వయసులోనే పరమేశ్వరుని ముప్పించిన నాయనారు. అది వేరే చరిత్ర చెప్పుకుందాం. ఆ నాయనారు ఈ నాయనారు వస్తున్నారనే విషయం తెలిసి తన శిష్యులతో కలిసి స్వాగతం పలికారట. పరస్పరం నమస్కరించుకున్నారట. ఆ తిరునావుక్కరసు నమస్కరించగా జ్ఞానసంబంధారు తన చేతులతో వారిని ఆలింగనం చేసుకుని అప్పారే అని పిలిచి చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారట. అది చూసి అక్కడ ఉన్న జనం అంతా కూడా, భక్తులందరూ కూడా ఇద్దరు నాయనార్లు కలయిక, శివభక్తులు కలయిక అని చెప్పేసి హరహర అనే జయధ్వానాలు చేశారట. ఇదిలా ఉండగా ఒక పర్యాయం తిరునావుక్కరసురు మహాభక్తుడైన అప్పూది అడిగల్ గ్రామమైన తెంగళూరుకు వెళ్ళేట. అయితే తిరునావుక్కరసురుని చూడగానే అప్పూది అడిగల్ ఆనందంతో పరవశం చెందాడు. పరమశివభక్తుడు మన ఇంటి. అయితే ఆ తిరునావుక్కరసు చూడగానే అప్పూది అడిగల్ ఆనందంతో పరవశం చెందాడు. మహాభక్తుని తన ఇంట్లో విందు ఏర్పాటు చేశాడు. వంటకాలన్నీ సిద్ధమైన తర్వాత ఆ అప్పూది అడిగల్ తన కుమారుని పిలిచి అరిటాకులు కోసుకురమ్మని చెప్పాడు. అయితే అరిటాకులు కోస్తున్న పాపమ బాలుడిని ఒక పాము కరిచేసింది. దానిని లెక్క చేయక ఆ బాలుడు అరిటాకులు కోసుకుని వచ్చి తండ్రి చేతికిచ్చేసి ప్రాణాలు వదిలేసేట. అక్కడే కొడుకు చనిపోయిన విషయం తెలియనీయకుండా అప్పూది అడిగళ్ళు వడ్డించడం ప్రారంభించారు. అంటే మనం మంజునాథ్ సినిమాలో చూస్తుంటాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా జరిగింది. అయితే అది ధర్మమే అని చెప్పేసి అందులో కూడా నిరూపించారు. ఇప్పుడు కూడా మనకి అదే తెలుస్తుంది. అలా జరిగినప్పటికీ కూడా మరి ఆకలితో ఉన్న అతిథికి భోజనం పెట్టిన తర్వాతే మైలు అంటుతుంది అని చెప్పేసి వీరి యొక్క ఉద్దేశం. ఆ కారణం చేతని అయితే ఎప్పుడైతే వడ్డించడం ప్రారంభించాడో అతని హృదయం వెంటనే చాలా కకలవికంగా మారింది. ఎందుకంటే ఆ ఏదో జరిగింది, ఆందోళనగా ఉన్నారు జనం అని చెప్పేసి ఆ వడ్డించి అతను ఎంతైనా కొడుకు చనిపోయినప్పుడు చాలా సంతోషంగా ఇప్పట్లాగే వడ్డం చేయడు కదా. ఆ కారణం చేత తిరునావుక్కరసును ఆయన పరమశివభక్తుడు కాబట్టి వెంటనే ఆయనకి తన హృదయంలో ఈ విషయం అంతా కూడా అగుపించింది. అంటే విషయాన్ని గ్రహించాడు. వెంటనే ఆ బాలుడు శరీరాన్ని దేవాలయం ముందు పొరుండబెట్టమని చెప్పేసి ఓండు కోలాం అనే ప్రారంభమయ్యే ఒక భక్తి గీతాన్ని వెంటనే పరమేశ్వరుడికి ఆలపించాడు ఆయన. అలా ఆ గీతానికి ముగ్ధుడైన పరమేశ్వరుడు వెంటనే ఆ బాలుడిని పునర్జీవాన్ని పొంది పైకి లేచేలా చేసేట. ఇది చాలా విచిత్రమైన సంఘటన.
ఇలా జరిగిందన్నమాట. అలాగా ఈ నాయనార్ యొక్క ఖ్యాతి ప్రసిద్ధిగాంచింది అని చెప్పేసి మనకి పెరిగి పురాణం తెలియజేస్తుంది. హరి ఓం తత్సతు. శ్రీకృష్ణ అర్పణమస్తు.